వచ్చేసాం ఆర్ఎన్ రెడ్డి నగర్. హాయ్ హలో అండ్ వెల్కమ్ టు ఆడవాళ్ళు మీకు. క్రికెట్ లో ఉంటుంది ఫ్రీ హిట్, ఆడవాళ్ళు ఉంటేనే లైఫ్ సూపర్ హిట్. రౌండ్ గా ఉంటుంది పెసరెట్టు, ఆడవాళ్ళేరా అందరికి ఫేవరెట్. ఈ ఆడవాళ్ళ ఎనర్జీ ఎంత ఉందో ఈ రోజు మనం తెలుసుకోబోతున్నాం. సో ఎనర్జీ అంటే గుర్తొచ్చేది అంటే ఒక వయసులో ఒక ఎనర్జీ ఉంటుంది మనకి, ఓ వయసు అయిపోయిన తర్వాత ఎనర్జీ అయిపోద్ది కదా. కానీ మిమ్మల్ని చూస్తుంటే మీకు ఎంత వయసు అయినా ఎనర్జీ పెరుగుతున్నట్టు ఉన్నది. ఎందుకు ఫర్ ఎగ్జాంపుల్ ఇగో ఈ 16 year old అమ్మాయిని చూడండి, 75. మీకు 17 years దగ్గరనే ఆగిపోయారు. ఈ రోజు బర్త్డే నాది. ఈ రోజు బర్త్డే. ఈ రోజు మా షోలో సమంత లాంటి అందమైన అమ్మాయి 17 years బర్త్డే చేసుకుంటుంది. తాత వస్తున్నాడు, తాత కొడతాడే. సారీ నేనేమల్లే, 17 years అన్నా. అయ్యో ఇవాళ నీ బర్త్డే కాబట్టి అబ్బా స్టీల్ అయిపోయింది. గోల్డ్ లేదే, గోల్డ్ ఉంటే ఇట్లా తెంపి తాత అమ్మమ్మ తాత అమ్మమ్మ కాబట్టి బర్త్డే సెలబ్రేట్. ఒక్క నిమిషం, నీకే నాకు కాదు మా అమ్మమ్మ తాత బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటారు కాబట్టి ఇద్దరు పక్కనుండండి నేను చెప్తా. సంతోషం. ఈరోజు అందరు ఉన్నారు, బర్త్డే చేసుకున్నా, చాలా సంతోషం. సూపర్. 5 మంది ఆడపిల్లలు. 5 మంది ఆడపిల్లలు ఎంత అదృష్టం చేసుకుంటే. 12 మంది మన్మరాళ్ళు, 4 మన్మన్లు. అమ్మో పెద్ద క్రికెట్ టీమే. అండ్ లైఫ్ లో అతి పెద్ద అవార్డు అంటే మీ ఆవిడ. అమృతాంతం జెండు బాంబు పెట్టుకోవాల్సి వచ్చిందా సార్? ఇంత అందమైన ఆవిడ పెళ్ళాల్లాగా వస్తే జండు బాంబు అమృతాంజన్ ఏమంటారు సార్? అందుకే లవ్ చేసి చేసుకున్నాడు పెళ్లి. అందమైన కలల కుటీరం, అమృతాలు కురిసే తీరం, మా ఇల్లు ప్రేమాలయం, దేవుళ్ళ జన్మాలయం, సంక్రాంతే ప్రతిదినం, సుఖ శాంతే ప్రతిక్షణం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. దేవుళ్ళ జన్మ. ఫస్ట్ లో మా పార్టిసిపెంట్స్ అందగత్తులు, ఈ ఏరియా అందగత్తులు, రేపొద్దున భారతదేశం రూల్ చేసే అందగత్తులు. చూడాలనుకుంటున్నారా? చూస్తే ఐసీయూలో అడ్మిట్ అవ్వాల్సిందే, అంత గొప్ప అందగత్తులు. మ్యూజిక్ వేసుకురా బాబురావు. పిడత కింద పప్పు రుచి చూడకుంటే తప్పు, పిడత కింద పప్పు రుచి చూడకుంటే తప్పు. మీ పేరు మేడం? శిరీష, హౌస్ వైఫ్. రవి, యాంకర్. అమ్మ మీ పేరు? నా పేరు రమ్య. రమ్య గారు ఏం చేస్తుంటారు? నేను ప్రిన్సిపల్ గా వర్క్ చేస్తానండి. అవును, ఏరియా మొత్తం మిమ్మల్ని ఒక దేవతలాగా చూస్తుంటున్నాడు. అవునా? జేజమ్మ అండి. జేజం ఎందుకంటారు? మా టీచర్స్ అందరినీ బాగా సపోర్ట్ చేస్తుంది, బాగా సపోర్ట్ చేస్తుంది కాబట్టి మాకందరికి జేజమ్మ. సపోర్ట్ చేస్తున్నట్టు చాలా అభిమానం ఉన్నట్టు మీకు ఆవిడ మీద. ఏం చేసిందని అభిమానం పెరిగింది ఒక్కటి చెప్పండి, నేను ఇన్సిడెంట్ చెప్పండి. ఏముండదు, ఏదో చెప్తారు, నెక్స్ట్ మంత్ శాలరీ పెంచండి అని అడగనికి అన్ని చెప్తారు, అంతే కదా? అది మాత్రం కరెక్ట్. యా మేడం, మీరు ప్రిన్సిపల్ కదా, ప్రిన్సిపల్ ఆఫ్ మాస్టర్ మైండ్ స్కూల్. ఎలా ఉందండి లైఫ్? అంతా హ్యాపీయా? సో గుడ్. నాకు ఇప్పుడు ఒక డౌట్ అండి, పర్సనల్ ప్రొఫెషనల్ బ్యాలెన్స్ చేసుకుంటూ కూడా చాలా మంది ఆడవాళ్ళు అందంగా ఉంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎట్లా మీ షోస్ చూసి ఇన్స్పైర్ అయ్యి అట్లా అయిపోయాం అంటే అనమాట. స్కూల్లో కూడా ఆడవాళ్ళు మీకు జోహార్లు అంటే 12 to 12:30 అట్లా ఫ్రీ టైం పెడతారా వాళ్ళకి, పిల్లలకి? అవును సార్, మేము ఏంటంటే ఆడవాళ్ళు మీకు జోహార్లు కాకుండా పేరెంట్స్ మీకు జోహార్లు అని ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తుంటాం స్కూల్లో. ఓహో. మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అయ్యి అలా చేయడం వల్ల ఇలా అయిపోయాం అనమాట. ఇది అబద్ధం, ఇప్పుడు నిజం మాట్లాడుకుందాం. ఇదే నిజం. మేడం మీ పేరు? శ్రీదేవి గారు ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. మీకు పాటలు పాడడం బాగా ఇంట్రెస్ట్ అని విన్నాను. డాన్స్ చేయడం ఇంట్రెస్ట్. మంచి పాట పెడతాం, మరి డాన్స్ చేయాలి. స్వింగ్ జీరా ఏదైనా పర్వాలేదు. ఒకసారి వచ్చేయండి, మీ డాన్స్ పర్ఫార్మెన్స్, మీ టాలెంట్ చూద్దాం. బా అద్భుతం అండి బాబు.
మీ పేరండి? నా పేరు తులసి అండి. చెప్పండి మేడం, మీరు ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు వర్క్ అండ్ పర్సనల్? యాక్చువల్లీ కొంచెం పిల్లలు పెద్దగా అయ్యారు కాస్త, నాకు అందుకే కొంచెం రిలాక్స్ గా ఉంటాను. పెళ్ళయిందా? ఎన్ని సంవత్సరాలు ఇస్తాండి పెళ్ళయి? 18 years. ఇద్దరు పెద్ద పిల్లలేండి, ఆల్రెడీ పెళ్ళి అయిపోవాలి పిల్లలకి. నిజం చాలా యంగ్ గా ఉన్నారు. పెళ్ళంటే Thank కొంచెం you షాక్ అండి, thank you very much. మేడం మీ పేరు? పావని, పావని గారు ఏం చేస్తుంటారు? మదర్ టీచర్. మదర్ టీచర్ అంటే పిల్లలకి నేర్పిస్తారు కదా, చూసుకోవడం. కష్టం కదండి బాబు. చాలా కష్టం సార్. ఎలా అండి మరి ఇష్టంగా ఇలా చేస్తున్నారండి? చేస్తాం, మా పిల్లలు అనుకొని చేసేస్తాం. అందుకే అంటామండి ఆడవాళ్ళు. మేడం మీ పేరు? స్వాతి. స్వాతి గారు ఏం చేస్తుంటారు? ఓకే, సో ఫస్ట్ రౌండ్ అంతా సెటప్ రెడీ ఉంది. కెన్ వి హావ్ ది ప్రాపర్టీస్ ప్లీజ్? బెలూన్ మీద ఒక డంబుల్ ఇలా పట్టుకుంటారు, బ్యాలెన్స్ చేస్తారు, చేయి స్ట్రైట్ గా పెడతారు, బెండ్ అవ్వకుండా చూసుకుంటారు. నేను అడిగిన ప్రశ్నకి సమాధానాలు చెప్తూ ఉండాలి. సమాధానాలు రిపీట్ చేసిన 5 సెకండ్ల కంటే ఎక్కువ టైం తీసుకుని చెప్పడానికి అక్కడ అవుట్ అనమాట. బెలూన్ బర్స్ట్ అవుతుంది, అవతల టీమ్ కి పాయింట్ వస్తుంది. చేతులు స్ట్రైట్. క్వశ్చన్ ఏంటంటే, ఆడపిల్లలు ఇంట్లో వాళ్ళు పెళ్లి అన్నప్పుడు పెళ్లి వద్దు అనడానికి చెప్పే సాకులు ఏంటి? నాన్న నేను కెరియర్ డెవలప్ చేసుకోవాలి నాన్న, అప్పుడే పెళ్ళా నాకు? అబ్బో, ఓకే, కెరియర్ డెవలప్ చేసుకో. నాన్న ఇంకా చదువుకోవాలని ఉంది నాన్న. కెరియర్ డెవలప్మెంట్ అని ఆవిడ అంటే నువ్వు చదువుకోవాలని ఉంది అంటావు. ఓకే, ఇంకా? ఇప్పుడే ఇంకా చదువైంది, ఇంకొన్ని రోజులు ఇంకా ఎంజాయ్ చేయాలి కదా నాన్న Enjoy లైఫ్. చేసిన నేను ఇంకా తర్వాత? చిన్న పిల్లనే కదా. పెళ్లి తర్వాత మొత్తం నాశనం అవుతుంది కదా నాన్న. ఇంకా జాబ్ చేయాలని ఉంది నాన్న నాకు. జాబ్ చేసి నా సొంత కాళ్ళ మీద నిల్చుంటాను నాన్న. ఇంకొన్ని రోజులు మీ దగ్గరే ఉంటాను నాన్న. అదే వద్దనే కదా నేను పెళ్లి చేస్తున్నావు. నాకు కావాలి. ఓకే, ఫస్ట్ మా బ్రదర్ కి తీసుకున్నాక తర్వాత నేను చేసుకుంటాను. ఫస్ట్ వాడు ఉన్నాడు కదా, వాడికి చెయ్యి నాన్న. అది ఉంది కదా, దానికి చెయ్యి నాన్న. 5 4 ఇంకా నాకు పాయింట్ వచ్చింది. వీళ్ళకి ఆల్రెడీ 1 పాయింట్ ఉంది. ఇప్పుడు పాయింట్ రాకపోతే ప్రిన్సిపల్ టీం ఓడగొట్టేస్తారు వాళ్ళు. క్వశ్చన్ ఏంటంటే, ఎలాంటి సందర్భాల్లో ఇద్దరు లవర్స్ మధ్యలో, హస్బెండ్ వైఫ్ మధ్యలో లవ్ బ్రేకప్ అయింది? నేను అడిగింది కొనివ్వలేదు కాబట్టి బ్రేకప్. మీ అయ్యి ఎందుకున్నాడు? మరి మీరెందుకున్నారు? నేను పెళ్లి తర్వాత కొనిస్తా. పెళ్లి చేసుకున్నావు కాబట్టి కొనివ్వాలి అంతే. ఓ, పెళ్లి అయిపోయిందా? తెలుగు. మీరు నాతో టైం స్పెండ్ చేస్తలేరు. టైం స్పెండ్ చేస్తలేరు, పిల్లలు ఉన్నారు, ఆఫీస్ జాబ్ ఉంది, షూటింగ్ ఉంది, ఎన్ని పనులు ఉన్నాయి నాకు అర్థం చేసుకోవాలి కదా. పిక్నిక్ తీసుకెళ్ళట్లేదు, అస్సలు అవుటింగ్ వెళ్ళట్లేదు. ఏం పిక్నిక్ పోదాం? మీరు నాకు షాపింగ్ తీసుకెళ్తలేరు. షాపింగ్ తీసుకెళ్తలేనా? మొన్నే కదా నేను 20,000 బంగారం కొన్నావు. నాకేమైనా కొని అంటే ఒక లుంగి పీసు కొనిచ్చి నువ్వు పట్టు చీరలు కొన్నావు, బంగారం కొన్నావు, అది కూడా తులాలు కిలోలు అంటావు. అయినా కావాలి. నాకు మనశ్శాంతి మాత్రం ఇవ్వవు. నాకైతే వంట సరిగా రావట్లేదు, మీరేమో హెల్ప్ చేయట్లేదు. ఈ మధ్య అస్సలు నాతో స్పెండ్ చేయట్లేదు, వంటలో అస్సలు హెల్ప్ చేయట్లేదు. మొన్న మా అమ్మ నువ్వు వండింది తిన్ననే తర్వాత హాస్పిటల్ పడ్డది. ఎందుకు వండుతావే? కర్రీ పాయింట్లు ఉన్నాయి, బతుకుతావే. ఇంట్లో పేరెంట్స్ ఒప్పుకుంటలేరు. ఇంట్లో పేరెంట్స్ ఒప్పుకోవట్లేదని మనం చాలా రోజులు డేట్ చేసినా, అది గుర్తులేదు నీకు? అప్పుడు చెప్పలేదు కానీ ఎప్పుడు చెప్తున్నావు అది? సినిమాకైతే రెగ్యులర్ గా వెళ్ళట్లేదు, వీక్లీ వన్స్ అన్నా తీసుకెళ్ళట్లేదు మీరు అసలు. నీ సినిమాలు, నీ పిక్నిక్లు, నీ షాపింగ్లు, దీని తప్ప లైఫ్ లో ఏం చేద్దాం? ఉండదు కదా. మీరు అబ్బాయిలతో మాట్లాడుతున్నారు అంటే నన్ను ఇప్పుడు తేడా అంటారా? అమ్మాయిలు ఆఫ్ కోర్స్ కొంచెం హ్యాండ్సమ్ ఉంటా కాబట్టి మాట్లాడచ్చు, ఏమైంది? అలా మాట్లాడొద్దు, నాకు కోపం వస్తుంది. ఓకే, అందుకే బ్రేకప్ చెప్తుంది. ఫ్రెండ్స్ తోనే స్పెండ్ చేస్తున్నారు, నాతో స్పెండ్ చేయట్లేదు. ఎప్పుడు మీరే బయటికి వెళ్తున్నారు. అవును, మరి నీ ఫ్రెండ్స్ అందంగా ఉంటే మరి స్పెండ్ చేయరా ఏంటి? ఆ ల్యాప్టాప్ చుట్టే కూర్చుంటారు, నన్ను అస్సలు పట్టించుకోరు. ల్యాప్టాప్ చుట్టూ ఎవడు కూర్చోడు, దాని ఎదురుగానే కూర్చుంటాడు. 5 4 ఇంట్లో ఉండట్లేదండి. అవి చెప్పారండి. పాయింట్ వచ్చింది. ఈ స్కూల్ కి ప్రిన్సిపల్ అన్నారు. అదే ఇదే. ఓహో, అలా డిఫరెంట్ చేశారనమాట. సో ఇప్పుడు ఇక్కడ ఒక పాయింట్, ఇక్కడ ఒక పాయింట్, ఇది డిసైడింగ్. మీరు జాగ్రత్తగా పోపుల డబ్బులో డబ్బులు దాచారు. ఎవడో పూరంబోకు వచ్చి ఆ డబ్బులు లేపుకెళ్ళిపోయాడు, వాడు దొరికాడు, వాడిని తిట్టే తిట్లు. ఇప్పుడు ఆ పూరంబోకు నేను కాదు, మీరే
నీ చేతులు పడిపోను. నా చేతులు పడిపోయే ఉంటాయి. దొంగ సచినోడా. నీ కాళ్ళు పడిపోను. ఈ పడిపోను కాకుండా ఇంకా లేచేటివి. ఎదవ సచ్చినోడా. పనికి మాలోడా. దున్నపోతోడా. దున్నపోతోడా ఇది ఒక భూత. దరిద్రమ కూడా. గాడిది సచ్చినోడా. వేస్ట్ ఫెలో రాస్కెల్. వేస్ట్ ఫెలో రాసుకెళ్ళు పూసుకెళ్ళు. నీ మొహం మండ. నీ కళ్ళలో కారం కొట్ట. పిచ్చ మొహం పోడా. పిచ్చ మొకపోడా. 5 4 3 2 1. Congratulations to the winners. 3,000 rupees. లైఫ్ అంటే మినిమం ఇట్టా ఉండాలా. లైఫ్ అంటే మినిమం ఇట్టా ఉండాలా. సెకండ్ రౌండ్ కార్న్ హోల్ రౌండ్. ఆ టార్గెట్ లో ఈ బ్యాగ్ వేసేస్తే మీకు 500 రూపాయల నుంచి 50,000 రూపాయల వరకు గెలుచుకోవచ్చు. కానీ ఈ బ్యాగ్ గెలుచుకోవాలంటే నేను అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పాలి. ఇక్కడ ఉన్న వాళ్ళలో ఆర్ఎన్ రెడ్డి నగర్ లో నాకంటే తెలివిమంతులు ఎవరు లేరు అనుకున్న వాళ్ళు చేయొద్దండి. అఫ్ కోర్స్ ప్రిన్సిపల్ కాబట్టి అనుకోవాలి. సుష్మా గారు ముందుకు రండి. భారతదేశపు జాతీయ పానీయము ఏది? బటర్ మిల్క్. అంబలి. ఓకే, సో మీ ఆన్సర్ ఇస్ ఇండియన్ టీ. సో ఇండియన్ టీ ఇస్ ద నేషనల్ డ్రింక్ ఆఫ్ ఇండియా అనుకుంటున్నారు. అండ్ దట్స్ ది టీ నేషనల్ డ్రింక్ ఆఫ్ ఇండియానా. అండ్ దట్స్ ది రాంగ్ ఆన్సర్. రైట్ ఆన్సర్. థ్యాంక్ యూ. యువర్ అ గ్రేట్ ప్రిన్సిపల్ అండ్ యువర్ గ్రేట్ లీడర్ కాబట్టి మీకు ఒక ఆప్షన్ ఇస్తున్నా. డైరెక్ట్ ఆ టార్గెట్ లో వేస్తే 500 ఇస్తా. అటు తిరిగి ఆ టార్గెట్ లో వేస్తే 2,000 ఇస్తా. అటు తిరిగి ఈ బాక్స్ మీద ఎక్కడ నేయండి 1000 ఇస్తా. కానీ 50,000 ఇస్తా. మాస్టర్ మైండ్స్ బిల్డింగ్ ఎక్కి ఏం చేయమంటారు? ఆ టార్గెట్ లో వేయడం. ఓ మై గాడ్. ఏ ఆప్షన్ తీసుకుంటున్నారు? అటు తిరిగి వేస్. అటు తిరిగి బోర్డు మీద లేకపోతే టార్గెట్ లో? బోర్డ్ పైన వేస్. ఓకే, 1000 రూపీస్ అయితే అటు తిరగండి. కొంచెం టచ్ అయింది కాబట్టి 100 రూపీస్. నో, సరే మాక్సిమం 110 రూపీస్. దానికంటే బెటర్ ఇంకో ఆప్షన్. స్ట్రైట్ గా వేసేయండి 500 కోసం. చూద్దాం ఇంకా. ఎవరన్నా టార్గెట్ వేసినప్పుడు డబ్బులు ఇస్తుంటే ఆ సంతోషమే వేరప్ప. 500 రూపీస్. రెడ్డి సార్ మేడం రండి. మీ పేరు మేడం? నమస్తే సార్. నమస్తే. నా పేరు మనీషా. మనీషా. ఓకే, ఏం చేస్తుంటారు మేడం? కొంచెం వచ్చు తెలుగు. ఇది చాలు మాకు. ఇంత కూడా రాను యాంకర్లు అయ్యారు, మేము భరించలేం. మీరు మాట్లాడండి. ఏం చేస్తుంటారు? క్యా కర్తే హో? ఐ విల్ పుట్ ద मैं वहाँ पे निशाना मार सकती हूँ बराबर. ఏం చేస్తుంటారు లైఫ్ లో? నేను టీచర్ ఉన్నా. సారీ, తెలుగులో ట్రై చేసి. మీరు టీచర్ ఏ సబ్జెక్ట్ నేర్పుతున్నారు? ఇంగ్లీష్ సబ్జెక్ట్ నేర్పుతున్నారు. వెరీ గుడ్ మేడం. ఓకే, సో ఫాస్ట్ గా క్వశ్చన్ అడిగేస్తాను. తెలుగులో అడగచ్చు కదా, అర్థం చేసుకుంటారు కదా? కొంచెం వచ్చు, ట్రై చేస్తా సార్. నేను హెల్ప్ చేస్తా మేడం. బ్రహ్మాండంగా మాట్లాడుతున్నారు. క్వశ్చన్ ఏంటంటే, చీమా మాలూమ్ హై, చీమా కుట్టు హై తో దుర్దు హోతా హై, ఇంత ఉబ్బు హోతా హై, యాంటు బోల్తా హై ఇంగ్లీష్ మే, తెలుగు మే చీమా బోల్తా హై, హిందీ మే చిమ్టీ బోల్తే హై. yes sir. వెరీ గుడ్. ఇప్పుడు చీమకి ఎన్ని పొట్టలుంటాయి? 2 పొట్టలు ఉంటాయి. డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా దాని మీద. ఓడి అడిగాడు. యాక్చువల్లీ టీచర్ కదా, అలవాటు ఉంది ఎక్స్ప్లెయిన్ చేయడానికి. నువ్వు ఇంగ్లీష్ టీచర్ అన్నావు, నీ యాంటు పొట్టకి ఏమి సంబంధం? అన్ని నాలెడ్జ్ ఉండాలి
సార్ అందుకే నువ్వు ఆన్సర్ చెప్పు. Okay. నువ్వు ఆన్సర్ చెప్పు. ఎన్ని పొట్టాలు ఉంటాయి? 2 పొట్టాలు. ఎందుకు ఉంటాయి దానికి 2 పొట్టాలు? వింటర్ సీజన్ లో వాళ్ళకి తక్కువ అన్నం దొరుకుతుంది, ఫుడ్స్ అంతా దొరకదు. వాళ్ళ ఏం చేస్తారు, స్టోర్ చేస్తారు సార్. ఫ్రిడ్జ్ లో పెడతారు. స్టమక్ లో వాళ్ళ పెడతారు, ఫుడ్ స్టోర్ చేస్తారు. స్టోర్ చేస్తారు ఒక అంటే stomach లో. అందుకే వాళ్ళకి 2 పొట్టలు ఉంటది. కరెక్టా? నువ్వు ఇంత బాగా చెప్పిన తర్వాత నువ్వు కరెక్టా అని అడిగినావు చూడు, ఇది ఎటకారం. నీకు తెలుసు కరెక్ట్ చెప్పినావు, మరి కరెక్టా అని అడగడం వేస్ట్. నిజంగా అంటే చీమలు వాళ్ళకి ఆ చలికాలంలో ఎక్కువ ఫుడ్ దొరుకుతుంది కాబట్టి ఒక పొట్టలో ఆ ఫుడ్ అంతా కలెక్ట్ చేసుకుంటారు, ఇంకో పొట్టలో డైజెషన్ అవుతుంది. డైజెషన్ అవుతుంది, అందుకే వాళ్ళకి 2 పొట్టలు. ఈ 2 పొట్టల గోల. మీరు 2 పొట్టలు అన్నారు కాబట్టి మీకు 2 బ్యాగులు ఇస్తున్నా. ఓ థ్యాంక్ యూ సో మచ్. కానీ ఒకటి వేసిన తర్వాత ఇంకోటి ఇస్తా. ఆ టార్గెట్ లో వేయాలమ్మా. ఓకే, ఇంకోటి ఉందని నవ్వుతున్నావు నువ్వు. నాలెడ్జ్ లో నాలెడ్జ్ చాలా ఉంది మీకు. ఆ నాలెడ్జ్ కంటే అది ఆ టార్గెట్ లో వేసే టాలెంట్ ఉండాలి నీకు. అప్పుడే ఈ కాసులు వస్తాయి మీకు. ఓకేనా? ఇది మాత్రం ఖచ్చితంగా పడాలి. బ్లూ ముందుకు రండి. హాయ్ నాన్న, వాట్స్ యువర్ నేమ్? కృష్ణ సహస్ర. సహస్ర, నేను ఏ క్వశ్చన్ అడిగాను నాన్న డైరెక్ట్ బ్యాగ్ ఇచ్చేస్తా. కానీ ఒక పాట పాడాలి, లేకపోతే పద్యం అన్న చెప్పాలి. పద్యం చెప్తా. పద్యం చెప్పు. చదువది ఎంత గలిగిన రసజ్ఞత ఇంచుక చాలకున్న ఆ చదువు నిరర్ధకంబు గుణ సంయుతులెవ్వరు మెచ్చరెచ్చటన్ బదునుగా మంచి కూర నలపాకము చేసినైనా నందు నిం పొదివేడు నుప్పులేగ రుచి పుట్ట నేర్చినట్టయ్య భాస్కర. ఓకే, కష్టపడ్డు. ఇట్రా. ఇప్పుడు నాకు పాటలు నేర్పుతున్నావు, ఓకేనా? చెప్పు. ఇప్పుడు నువ్వు టీచర్, నేను స్టూడెంట్. చెప్పు. చదువది ఎంత గలిగిన రసజ్ఞత ఇంచుక చాలకున్న ఆ చదువు నిరర్ధకంబు గుణ సంయుతులెవ్వరు మెచ్చరెచ్చటన్ బదునుగా మంచి కూర నలపాకము చేసినైనా నందు నిం పొదివేడు నుప్పు లేక రుచి పుట్టగా నేర్చినట్టయ్య భాస్కర. నేను రవిని కదా, భాస్కర్ ఎందుకు వచ్చిండు? వాడుకు నాకు పడదు, తెలుసా నీకు అది? నువ్వు మళ్ళా మధ్యలో ఏదో మంచి ఫుడ్ ఏదో అన్నావు. మంచి కూరనా? ఏం కూర? ఇది లంచ్ టైం అని తెలిసి కూడా నువ్వు కూరలు కర్రీలు అంటే నేనేం కావాలి? దీని అర్థం ఏంటి? నువ్వు ఎంత చదువు చదివినా నీకు ఆ చదువులో అర్థం కాకపోతే నీకెట తెలుసు? నాకు అర్థం కాదు. ఎంత చదివినా అర్థం కాలే. మా అయ్య ముట్టుకాయలు వేసినా అర్థం కాలే. చెప్పు, ఎక్స్ప్లెయిన్ చెయ్యి. అంటే పెద్ద పెద్ద గుణ సంయుతులు ఉంటారు, వాళ్ళు మెచ్చుకోరు. వాళ్ళు ఎవరు? మన స్కూల్లో చెప్పారు, నేర్చుకున్నాం. అట్లా హాఫ్ ఆఫ్ ఎందుకు నేర్పిందా? నేర్పితే పూర్తిగా నేర్పాలి కదా. నేర్పుంటది మనమే. సేమ్ బ్యాచ్. ఓకే, సో భాస్కర్ శతకం భలే చెప్పావు నాన్న. కానీ అన్ని సగం సగం నేర్చుకున్నావు కాబట్టి నీకు ఒకటి ఇస్తున్నా, ఒక ఛాన్స్. 500 రూపీస్. గో ఫర్ ఇట్. అదృష్టం అలా ఉంది. ఈ రోజు థర్డ్ రౌండ్ కి వెళ్ళిపోదాం. థర్డ్ అండ్ ఫైనల్ రౌండ్ కి టైం వచ్చేసింది. సో 6 ఎనర్జెటిక్ పార్టిసిపెంట్స్ కావాలి. మంచి మ్యూజిక్ వేసుకోరా. థర్డ్ రౌండ్ లో ప్రాపర్టీస్ అంతా రెడీగా ఉన్నాయి. ఈ బాల్ ని ఇలా ఈ నెట్ కి యువతల పక్కల నుంచి వేస్తే అవతల పక్కన వెళ్ళి క్యాచ్ చేసి ఆ బాస్కెట్ లో వేయాలి. ఏ ముగ్గురు అయితే ఎక్కువ బాల్స్ అలా కలెక్ట్ చేస్తారో వాళ్ళే విన్నర్. మీతో స్టార్ట్ చేస్తున్నాం. యువర్ టైం స్టార్ట్స్ నౌ. పూలు జడి
ఆగండి 3, 2, 1. సో 1 minute లో మీరు 10 వేసారు. మీ టార్గెట్ ఇస్ 11. Your time starts now. చేతులకు మానిక్యూర్ చేయిస్తున్నా, పాదాలకు పెడిక్యూర్ కానిస్తున్నా, చర్మానికి కాస్మెటిక్స్ పూసేస్తున్నా, అర్మానీ పర్ఫ్యూమ్ కొట్టేస్తున్నా. మేకప్ ఎంత ఉన్నా, మెరుపులెన్ని ఉన్నా, కాన్ఫిడెన్స్ లోని గ్లామర్ ఉన్నదిలే. హంగులెన్ని ఉన్నా, డంబరాలు ఉన్నా, యాటిట్యూడ్ అన్నది అసలైన గ్లామరే. అమ్మరా మామరే మామరే మామరే, అమ్మరికిర మామరికిర మామరికిర మామరే, అమ్మాయిలా గ్లామరే గ్లామరే గ్లామరే. Congratulations, round winner. Congratulations, 3,000 rupees. ఇంకో సూపర్ ఎపిసోడ్ మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ కలుసుకుందాం. అంటే బై బై, టేక్ కేర్.